తెల్ల బియ్యం అనేది మనం రోజు తినే ఆహారంలో ప్రధాన భాగంగా ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి కొన్ని హానికరమైన ప్రభావాలు చూపుతుంది. తెల్ల బియ్యం తయారీ ప్రక్రియలో ఉన్న ముఖ్యమైన పోషకాలు అంటే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అన్నింటినీ తొలగించేస్తారు. దీనివల్ల ఇది శరీరానికి తక్కువ పోషక విలువ కలిగిన ఆహారంగా మారుతుంది. తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉండటం వల్ల ఇది తినగానే రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది మధుమేహానికి దారితీయవచ్చు. అలాగే ఫైబర్ లేకపోవడంతో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండటం వలన ఇది శరీరంలో కొవ్వుగా మారి బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. దీర్ఘకాలంగా ఎక్కువ మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్ట్ డిసీజులు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే తెల్ల బియ్యాన్ని పూర్తిగా మానేయకపోయినా మితంగా తీసుకోవడం మంచిది. బ్రౌన్ రైస్, మిల్లెట్స్, సిరిధాన్యాలు లేదా క్వినోవా వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను మన ఆహారంలో చేర్చడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.